హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ టు ఫ్లై. ఈరోజు మన క్లాస్ టాలీ RP9లో జనరల్ ఎంట్రీస్. ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. సో ముందుగా మనం క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనం తీసుకున్న క్వశ్చన్. సో జనరలైజ్ ద ట్రాన్సాక్షన్స్ గివెన్ బిలో ఇన్ ద బుక్ ఆఫ్ శంకర్. సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేస్తున్న బుక్స్ ఎంట్రీస్ ఏం రాసుకుంటున్నాం? శంకర్ బుక్స్లోవి రాసుకుంటున్నాం. ఫైన్. శంకర్ బిజినెస్ విత్ క్యాష్ అంటే శంకర్ అనే పర్సన్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. కమిషన్ బిజినెస్ విత్ క్యాష్. సో 30,000 రూపీస్ పెట్టి అతను బిజినెస్ని స్టార్ట్ చేశారు. సో బిజినెస్ని స్టార్ట్ చేశారంటే డబ్బులు పట్టుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? మన కంపెనీలోనే పెడుతున్నారు. సో కాబట్టి ముందుగా మనం ఇక్కడ అకౌంటింగ్ వచ్చెస్లో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి డబ్బులు మన కంపెనీలోనే ఉంటాయి కాబట్టి రిసిప్ట్ వచ్చర్లో వేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి క్యాష్ వస్తుంది. క్యాష్ అనేది మనం ప్రత్యేకించి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ వాడే బై డిఫాల్ట్ ఇస్తాడు. సో కాబట్టి మనం జస్ట్ క్లిక్ చేస్తే క్యాష్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం రావాలి? క్యాపిటల్ రావాలి. సో క్యాపిటల్ ఎవరు ఇన్వెస్ట్ చేశారు? శంకర్. సో ఇక్కడ మనం క్యాపిటల్ అని రాయాలి కాబట్టి అంటే టైప్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ALC అనే బటన్ ప్రెస్ చేసుకోవాలి. సో ALC అంటే సెకండరీ లెడ్జర్ క్రియేషన్ అని అర్థం. సో ఇక్కడ మనం ఈజీగా రాసేసుకుందాం. శంకర్ క్యాపిటల్. సో క్యాపిటల్కి అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. సో ఎంత ఇన్వెస్ట్ చేశారు? 30,000. సో మన నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ సేల్స్. మనం ఇక్కడ సేల్ చేసాం. సో సేల్ చేసామంటే వచ్చిన నెంబర్ ఎంత? F8. డెబిట్ క్రెడిట్ చూడాలి అనుకుంటే ఇక్కడ Ctrl V అనేది ప్రెస్ చేస్తాం. ప్రెసెంట్ మనకి జస్ట్ క్యాష్ సేల్స్ అనే ఇచ్చాడు. నేమ్ ఆఫ్ ద ఐటమ్ ఏంటో చెప్పలేదు కాబట్టి మనం డెబిట్ క్రెడిట్లో వేద్దాం. సో డెబిట్ క్రెడిట్ వేయాలంటే Ctrl V అనే బటన్ ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ క్యాష్ సేల్స్ అనేది కాబట్టి డైరెక్ట్గా క్యాషే తీసేసుకుంటున్నాం. సో ఎంత సేల్ చేసాం అనుకున్నాం? 5,000 రూపీస్. సో ఇక్కడ ఏం చేసాం? సేల్స్. సేల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోలేదు కాబట్టి క్రియేట్ చేయాలంటే ALC అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ సేల్స్ అని టైప్ చేసుకుంటాం. సో సేల్స్ అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్. సో నేను దీని ఐటమ్ లేదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నా. Ctrl A. సో మన నెక్స్ట్ ఎంట్రీ బ్రాట్ మిషనరీ. మనం ఇక్కడ మిషనరీని పర్చేస్ చేసాం. సో ఐటమ్ ఏంటో తెలిసింది కాబట్టి ఇంకా మనం పర్చేస్ వచ్చర్లో వేయాల్సిన అవసరం లేదు. దానికి మనం తీసుకెళ్ళి పేమెంట్ వచ్చర్లో వేసేద్దాం. సో ఇక్కడ క్యాష్ పెట్టి మనం పర్చేస్ చేసాం. ఏం పర్చేస్ చేసాం? మిషనరీ. ఐటమ్ నేమ్ చెప్పాడు. సో మిషనరీ అనేది మనకి ఫిక్స్డ్ ఎసెట్ అవుతుంది. ఎంత పెట్టి పర్చేస్ చేసాం అంటే 10,000 రూపీస్ పెట్టి మనం పర్చేస్ చేసాం. కింద నరేషన్ రాయాలనుకుంటే రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఒకటి రాస్తున్నాను. Bring the machinery brought for cash. సో కింద నరేషన్ రాసుకోవాలంటే ఏ సందర్భంలో దానికి ఎలా ఖర్చు పెట్టామో మనకు ఒక క్లారిటీ కోసం కింద నరేషన్ రాస్తారు. నేను మిగతావన్నీ కూడా స్కిప్ చేసేస్తున్నా. సో మన నెక్స్ట్ ఎంట్రీ సోల్డ్ గుడ్స్ టు రవి. ఇక్కడ మనం సేల్ చేసాం. ఎవరికి సేల్ చేసాం? రవికి. అంటే క్రెడిట్ బేస్లో సేల్ చేసాం. సో ఇక్కడ ఐటమ్ లేదు, జస్ట్ పర్సన్ నేమ్ ఒకటే ఉంది. సో కాబట్టి మనం డెబిట్ క్రెడిట్ తీసుకుందాం. తీసుకోవాలంటే Ctrl V. పర్సన్ ఎవరు? రవి. సో మన కస్టమర్. సో ఏమవుతాడు? సన్రీ డెటార్. పర్సన్ కాబట్టి ఖచ్చితంగా బిల్ వైస్ డీటెయిల్స్ ఎస్లా ఉండాలి. సో ఎంత సేల్ చేసాం? 10,000 రూపీస్. సో న్యూ రిఫరెన్స్ బిల్ నెంబర్ 1 సేల్ చేసాం కాబట్టి సేల్స్. సో మన నెక్స్ట్ ఐటమ్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ కమల్. మనం పర్చేస్ చేసుకున్నాం ఇక్కడ. సో పర్చేస్ అన్నాడు కాబట్టి ఏ వచ్చర్లో వేస్తాం? పర్చేస్ వచ్చర్లో వేస్తాం. సో ఐటమ్ ఏంటో చెప్పలేదు కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాం. సో డెబిట్ క్రెడిట్లో వేస్తున్నాం. సో ఎవరు పర్చేస్ చేశారు? కమల్. ఇతను సన్రీ క్రెడిటర్. పర్సన్ కాబట్టి ఖచ్చితంగా బిల్ వైస్ డీటెయిల్స్ ఎస్లా ఉండాలి. ఎంత పెట్టి పర్చేస్ చేశారు? 8,000 రూపీస్. ఇక్కడ ఏమవుతుంది? పర్చేజ్ అని రావాలి. సో మనం పర్చేజ్ అని క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఏం చేయాలి? ALC ప్రెస్ చేసి పర్చేజ్ అని ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో పర్చేజ్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? పర్చేజ్ అకౌంట్. ఓకే. సో మన నెక్స్ట్ ఎంట్రీ సోల్డ్ గుడ్స్ టు కిరణ్.
మనం ఇక్కడ సేల్ చేసాం 6,000 రూపీస్ ఐటమ్. సో సేల్ చేసాం కాబట్టి సేల్ వచ్చిన నెంబర్ ఎంత? F8. సో డెబిట్ క్రెడిట్ కంట్రోల్ వి. సో ఇక్కడ ఎవరికి సేల్ చేసాం? కిరణ్కి సేల్ చేసాం. సో ఆల్సి కిరణ్ అని నేను ఇక్కడ టైప్ చేసుకుంటాం. సో సేల్ చేసాం కాబట్టి సన్రీ డెటార్. పర్సన్ కాబట్టి ఖచ్చితంగా బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్. సో ఎంత సేల్ చేసాం? 6,000 రూపీస్ సేల్ చేస్తాం కాబట్టి సేల్స్. సో కిరణ్ టు సేల్స్. సో నెక్స్ట్ ఎంట్రీ పెయిడ్ స్టేషనరీ. ఇక్కడ మనం స్టేషనరీ కొనుక్కున్నాం, పే చేసుకున్నాం అమౌంట్. సో మనం కొనుక్కున్నాం, పే చేసాం కాబట్టి ఎందులో పడాలి? పేమెంట్ వచ్చర్లో పడాలి. సో పేమెంట్ వచ్చిన నెంబర్ F5. సో ఫైన్, క్యాష్ పెట్టి పే చేసాం. సో ఏం కొనుక్కున్నాం? స్టేషనరీ. సో ఏం రాయాలన్నా ఆల్సీ రాసుకోండి, ఆల్సీ ప్రెస్ చేసుకోండి. సో స్టేషనరీ కొన్నాం కాబట్టి ఎలా ఫీల్ అవుతాం? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎంత పెట్టి కొన్నాం? 1,000 రూపీస్. సో మన నెక్స్ట్ ఐటమ్ క్యారేజ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం కొన్ని ఎక్స్పెన్సెస్ చేసాం. సో మనం ఖర్చు పెట్టామంటే ఎలా ఫీల్ అవుతాం? పేమెంట్ కిందే ఫీల్ అవుతాం. సో క్యాష్ ఏ పర్పస్లో ఖర్చు పెట్టాం? క్యారేజ్. క్యారేజ్. సో మనకి ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎంత ఖర్చు పెట్టాం? 500 రూపీస్. క్యారేజ్ అకౌంట్ యూ హ్యావ్ టు క్యాష్. సో మన నెక్స్ట్ ఐటమ్ బ్రాడ్ ఫర్నిచర్ ఫర్ ప్రొప్రైటర్ రెసిడెన్సీ అండ్ పెయిడ్ క్యాష్ 3,000 రూపీస్. సో ఇక్కడ మనం ఫర్నిచర్ని పర్చేస్ చేసుకున్నాం. సో మన పర్సనల్ యూస్ కోసం దాన్ని మనం పర్చేస్ చేసాం. సో మనం పర్చేస్ చేసాం కాబట్టి ఇక్కడ మన పర్సనల్ యూస్ కాబట్టి అది డ్రాయింగ్స్ విత్డ్రా చేసేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఏంటి? డ్రాయింగ్స్ టు క్యాష్. సో ఎవరు విత్డ్రా చేశారు? శంకర్ అనే ప్రొప్రైటర్ పర్సనల్ యూస్ కోసం వాళ్ళ హౌస్ కోసం ఫర్నిచర్ కొనడం కోసం డబ్బులు విత్డ్రా చేశారు. సో ఇక్కడ పేమెంట్ వచ్చర్లో క్యాష్ టు డ్రాయింగ్స్ టు క్యాష్ వస్తుంది. సో డ్రాయింగ్స్ అంటే అండర్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. సో ఎంత విత్డ్రా చేశారు? 3,000 రూపీస్. సో మన నెక్స్ట్ ఎంట్రీ సోల్డ్ గూడ్స్ టు సంతోష్ ఫర్ క్యాష్. సో ఇక్కడ సేల్ చేసాం. సో సంతోష్ ఫర్ క్యాష్కి గివింగ్ క్యాష్ ఇచ్చేసారు. సో క్యాష్ టు సేల్స్. సో సేల్ వచ్చే నెంబర్ ఎంత? F8. కంట్రోల్ వి, డెబిట్ క్రెడిట్. సో క్యాష్ అకౌంట్ యాడ్ టు సేల్స్. ఎంత అమౌంట్ ఇచ్చారు? 3,000 రూపీస్ టు సేల్స్. సో మన నెక్స్ట్ ఎంట్రీ రిసీవ్డ్ డిస్కౌంట్. ఇక్కడ మనకి డిస్కౌంట్ వచ్చింది, మనం రిసీవ్ చేసుకున్నాం. సో అంటే ఇక్కడ F6లో వేస్తాం. ఏం రిసీవ్ చేసుకున్నాం? డిస్కౌంట్. సో కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాస్తాం. సో మనకు వచ్చింది కాబట్టి అదేమవుతుంది? ఇన్కమ్. ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్కమ్? ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఎంత డిస్కౌంట్ తీసుకున్నాం? 800. సో మన నెక్స్ట్ ఏంటి? పెయిడ్ వేజెస్ 1,200 రూపీస్. ఇక్కడ మనం పే చేసాం. సో కాబట్టి పేమెంట్ వచ్చర్లో వేస్తాం. సో ఎలా పే చేసాం? క్యాష్ రూపాయనే పే చేసాం. దేనికోసం పే చేసాం? వేజెస్ ఇవ్వడానికి. సో వేజెస్ అండర్ గ్రూప్ ఏమవ్వాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంత పే చేసాం? 1,200. సో మన నెక్స్ట్ ఎంట్రీ సేల్స్. సో ఇక్కడ జస్ట్ సేల్స్ అన్నారు. సో కాబట్టి F8లో వేసేస్తున్నాం. సో కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నా. ఇవి క్యాష్ సేల్స్ అవుతాయి. సో ఎంత సేల్ చేసాం? 15,000 రూపీస్. సో ఇక్కడ సేల్స్ రైట్. సో మన నెక్స్ట్ ఎంట్రీ డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్. సో ఇక్కడ మనం బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేసాం. సో బ్యాంక్ టు క్యాష్ 10,000 రూపీస్. సో ఇక్కడ బ్యాంక్ టు క్యాష్ అంటే కాంట్రా ఎంట్రీ. సో బ్యాంక్ అకౌంట్ ఇక్కడ లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకుందాం. ఆల్సీ ఇక్కడ బ్యాంక్ క్రియేట్ చేసుకుందాం. బ్యాంక్ అండర్ గ్రూప్
బ్యాంక్ అకౌంట్. సో ఎంట్రీ ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ డిఆర్ క్యాష్. ఎంత బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసాం, 10,000 రూపీస్. రైట్. సో నెక్స్ట్ ఎంట్రీ, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మహేష్. మనకి క్యాష్ వస్తుంది, మనం రిసీవ్ చేసుకున్నాం. ఇస్తున్న పర్సన్ ఎవరు, మహేష్. సో మనకి డబ్బులు వస్తున్నాయంటే ఏ వర్చువల్లో వేస్తాం, F6లో వేస్తాం. సో క్యాష్, ఇక్కడ పర్సన్ ఎవరు, మహేష్. సో మనకి మనీ వస్తుంది కాబట్టి డెటార్. సో ఎంత వచ్చింది అమౌంట్, 1500. సో న్యూ రిఫరెన్స్. రైట్. లాస్ట్ ఎంట్రీ, రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ మిస్టర్ మధు. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రిసీవ్ అయింది. సో ఎలా వస్తుంది, లోన్ ఫ్రమ్ మధు. సో 600 రూపీస్ క్యాష్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇందులో వేస్తాం, రిసిప్ట్ వచ్చేలోనే వేస్తాం. సో ఇక్కడ క్యాష్, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో మనకి అది ఏం అవ్వాలి, ఇన్కమ్ అవ్వాలి. సో ఎంత అమౌంట్ వచ్చింది, 600 రూపీస్. సో మన జనరల్ ఎంట్రీస్ అన్నీ అయిపోయాయి. సో మనం ఆన్సర్ ఇన్ కేస్ చూడాలి అనుకున్నా, రిపోర్ట్స్ ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకుంటే బ్యాలెన్స్ షీట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, అలాగే డిస్ప్లేలో, ట్రయల్ బ్యాలెన్స్లో చూస్తారు. ఫర్ సపోజ్ ట్రయల్ బ్యాలెన్స్. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చూడాలి అనుకుంటే మనం F1 Alt F1 అనేది ప్రెస్ చేస్తే ఏ ఎంట్రీస్ చేసాం, దేంట్లోంచి అమౌంట్ని ఎలా మైనస్ చేసాం ఏంటన్నీ కూడా మనకు క్లారిటీగా కనిపిస్తాయి. సేమ్ అలాగే ఎస్కేప్ చేసి బయటకు వస్తే ఇక్కడ రిపోర్ట్స్లో మనకి బ్యాలెన్స్ షీట్ కూడా కనిపిస్తుంది. సో బ్యాలెన్స్ షీట్లో ఎంత అసెట్స్, ఎంత లయబిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మనకి రెండు కూడా కనిపిస్తుంది. అలాగే P&L అకౌంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, జీపీ ఎంత, ఎన్పీ ఎంత అనేది క్లారిటీగా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తుంది. సో మన నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.